హోమం చేసేటప్పుడు ధూమం వస్తుంది. ఆ పొగ, వాటి వైశిష్ట్యత గురించి వేదాలలో ఏ విధంగా తెలుపబడున్నారు? హోమం చేసినప్పుడు ధూమం రావడం సహజం. అయితే ఈ ధూమము అది చేసే పని ఏమిటి అని అసలు ఎక్కువగా పొగొస్తే కళ్ళు దెబ్బతింటాయి. కాళిదాసు మేఘ సందేశం అనే కావ్యాన్ని రాస్తూ మేఘుడు సందేశాన్ని పట్టుకెళ్ళాలి కదా, అక్కడ ఓ చమత్కారమైన మాట చెబుతాడు. అసలు మేఘం అంటే ఏమిటి, దాంట్లో ఏమైనా ప్రాణం ఉన్నదా, మాట్లాడే శక్తి ఉన్నదా అని అర్థం వచ్చేటట్టుగా ఒక ప్రశ్న వేస్తాడు. ధూమ జ్యోతి సలిల మరుతాం. ధూమం అంటే పొగ, జ్యోతి అంటే కాంతి, మెరుపులు అవి దాంట్లోంచే కదా వస్తాయి. సలిలం నీరు ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యకాంతి ద్వారా ఇక్కడ ఉండే జలాన్ని పైకి తీసుకెళ్ళినందువల్ల వచ్చినది. వాయువు లేకపోతే మేఘం కదలదు. మేఘం కదిలితేనే కానీ కదిలి వర్షం పడాలి తప్ప కదలకుండా అలాగే ఉండిపోతే వర్షం పడదు. ఈ 4 కలిపితే మేఘం అయింది కదా. ఈ సందేశములను రహస్యముగా ప్రియురాలికి పంపించవలసిన సందేశాలు ఎవరికి చెప్పి పంపించాలి? బాగా తెలివైన వాడిని. ఏ విషయాలు చెప్పచ్చో, ఏ విషయాలు చెప్పకూడదో, ఎవరెదురుగుండా చెప్పవచ్చో, ఎవరెదురుగుండా చెప్పకూడదో ఆయన్నో ఏకాంతంలో కలిసి అప్పుడు చెప్పవలసినటువంటి ఈ రహస్యార్థములైనటువంటి సందేశాలని ఈ మేఘుడు విని పట్టుకెళ్ళి చెప్పగలడా అని ఆలోచన లేకపోయింది ఆయనకి. ఎవరికి? యక్షుడికి. ఎందుకు లేదు అనంటే అదే చెబుతాడు, సందేశార్థా క్వ పటుకరణై ప్రాపణీయా అని. మంచి సమర్థమైన ఇంద్రియాదులు అవి కలిగిన వాళ్ళే చెప్పాలి. దంపకాయ కొట్టేటప్పుడు రహస్యాలని చెప్పేసేవాడైతే పనికిరాడు అని ఇవన్నీ చెప్పి ఈ పాటి విచారణ లేకుండా పోయింది. కామార్తాహి ప్రకృతి కృపణాశ్చేతనాచేతనేషు. చేతనము అచేతనము అనే భేదం కూడా మరిచిపోయారు కామార్తులై. లేకపోతే ఈ మేఘం వీళ్ళు అక్కడికి సందేశం చెప్పడం ఏమిటి వీటి తలకాయ అన్నట్టుగా ఒక చమత్కారంగా ఎత్తుపుడు పొడిచాడు. నిజమే ఆ మాట కూడా. కామార్తులైనటువంటి వాళ్ళు చేతన అచేతనములు చెప్పగలరా చెప్పలేరా అనేటటువంటి భేదం లేకుండా అడిగేస్తుంటారు. రామాయణంలో రామచంద్రుడి దగ్గర నుంచి, భాగవతంలో గోపికల దగ్గర నుంచి, మా సీత కనపడిందా అని ఆయన అడిగాడు, మా కృష్ణుడు కనపడ్డాడా అని వీళ్ళు అడిగారు. చెట్లని చామల్ని వీటిని అన్నింటినీ అడిగితే ఏం చెబుతాయి ఇవి? అయితే ఇప్పుడు మనకి ప్రకృతం ఏమిటంటే మేఘం, అందులో ధూమం అనేటటువంటిది ప్రధాన పదార్థం కదా. ఆ ధూమములో వెలుతురు, నీరు, వాయువు ఇవన్నీ కలిసి అక్కడ ఇందులో వెలుతురు నీటినే పట్టుకుని ఉండాలి మేఘం. వాయువు కదులుస్తుంది తప్ప అదేం పట్టుకోవద్దు దేన్ని. కాంతి అది దేన్ని పట్టుకునే పదార్థం కాదు. ఈ పొగే ఒక ముద్దగా తయారైతే నీటిని పట్టుకోగలుగుతుంది, అంతేనా కాదా? కింద వెళ్ళిన నీటిని సూర్యకాంతిలో పెట్టిన దాన్ని ఆ సూర్యుడు మేఘాలకు అందించాడు. ఆ మేఘాలకు అందిస్తే అక్కడ కిందకి పడకుండా పట్టుకుని అట్టే పెట్టిన 8 మాసాల నీరు అక్కడ ఉన్నది. వర్షకాలంలో కురవాలి అంటే మేఘంలో ప్రధానభూతమైనటువంటి పదార్థం మనకి కనపడుతూ ఉండేది కూడా పొగే. ఈ పొగ ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది అని అంటే భగవద్గీతల్లో కూడా చెప్పారు, ఇంకా చాలా చోట్లలో చెప్పారు. యజ్ఞాద్భవతి పర్జన్య. యజ్ఞములలో ఉండి వచ్చేటటువంటి దానివల్ల మేఘము సృష్టి అవుతుంది అని. ధూమం వల్ల అని చెప్పలేదు. యజ్ఞం చేస్తే మేఘం పర్జన్యం తయారవుతుంది అని. దేంట్లో తయారవ్వాలి? లౌకికమైన దృష్టితో మనం చూసినప్పుడు యజ్ఞాల్లో పుట్టే ఏ పదార్థము మేఘానికి ఉపకరిస్తోంది? ధూమమే. అయితే ఆ యజ్ఞాల్లో వారు చెప్పినటువంటి మాటలు ఏమిటి? ఏదో రావి సమిధిలో హోమం చెయ్యి, మోదుగు సమిధిలో హోమం చెయ్యి, మేడి సమిధిలో హోమం చెయ్యి, లేదా జంబి సమిధిలో హోమం చెయ్యి అని ఇట్లా ఎక్కడెక్కడ దేనికి ఏ సమిధులు కావాలో కూడా చెప్పారు. రావి సమిధులు చేయమన్నప్పుడు కూడా ఏదో రావి చెట్టు పనికి రాదుట. చిత్రియాదశ్వత్థాత్ అని, చిత్రీయమైన అశ్వత్థం కావాలట. చిత్రీయమైన అశ్వత్థం అంటే ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ భాషలో చూస్తే కానీ తెలియదు. ఓళ్ళకి పొలిమేరల్లో చెట్లు ఉండేవి, రావి చెట్లు. నదులకు స్నానం చేసేటటువంటి రేవులలో రావి చెట్లు ఉండేవి. ఆఖరికి కాలువ ఉన్నా కాలువకి అది రేవు ఎక్కడుందో అక్కడ రావి చెట్లు ఉండేవి.
ఎందుకు ఉండేవి అంటే ఇప్పట్లాగా రోడ్లు అవి లేకపోయినా అక్కడ పెద్ద రావి చెట్టు కనపడింది అంటే అక్కడ ఏదో కొంపో గోడో నదియో ఏదో తీరం మొత్తం మనుష్య సంచారం కలిగే ప్రదేశం ఉంటుందిరా అని గుర్తుట. ఆ చిత్రియం అంటే చిత్రమును చూపించేది కనుక అది చిత్రీయాశ్వత్థం. అటువంటి చెట్ల నుంచి తీసుకురావాలి సమిధులు కొన్ని యజ్ఞాల్లో కొన్ని హోమాలకు అని ఇట్లా ఈ చెప్పిన ఇప్పుడు సమిధులు చెప్పాం పేరు చూశారు, వాటితో వంట చేసుకోవచ్చా? రావి చెట్టు చాలా పవిత్రమైంది, కొమ్మ విరిగిపోయింది, అది పట్టుకొచ్చి పొయ్యిలో పెట్టుకుంటాం, రోగం వస్తుంది. వేప చెట్టు ఒకటి, ఇవేవి పొయ్యిలో పెట్టుకుందుకు పనికొచ్చేటటువంటి కాష్టములు కావు, అవి యజ్ఞయములు మాత్రమే. ఆ యజ్ఞయముల ద్వారా పుట్టేటటువంటి హోమము ధూమమైతేనే పర్జన్యుడు తయారవుతాడు. తేడా ఉందా లేదా? ప్రాచీనులు చెప్పేవారు వేళాకోళం, నిత్యాగ్నిహోత్రులు ఉంటారట. పొద్దున్న ఒకసారి అగ్గిపెట్టి వెలిగిస్తాడు, తర్వాత దాన్ని బట్టి ఇప్పుడంటే సిగరెట్లు కాల్చడం తగ్గించారు తప్ప పూర్వం అలాగ చైన్ స్మోకర్ అని అనేవారు వాడిని. పైగా అదో పెద్ద ఫ్యాషన్ అన్నమాట రోగాలు తెచ్చుకోవడానికి. సరే, ఈ ధూమములు ఏం చేస్తాయి అని, ఇవి మేఘానికి ఉపయోగిస్తాయి. మేఘం పట్టడానికి ధూమం చాలు. కానీ ప్రమాదం ఏమిటి అనంటే వర్షకాలములో సస్యోత్పత్తికి అనుకూలమైనటువంటి వర్షములు కురవడానికి యజ్ఞధూమములు పనికొస్తాయి కనుక యజ్ఞాద్భవతి పర్జన్య అని చెప్పారు. ధూమం పేరు ఎత్తకపోవడానికి కారణం ఏదో ధూమం పనికిరాదు ఆ మేఘాన్ని పట్టుకుని చక్కగా సస్యానుకూలమైనటువంటి వర్షాలను పడ్డానికి. మిగిలిన ధూమములు ఈ శక్తి గలవి కావు కనుక ఆ పదార్థముల వల్ల పుట్టలేదు కదా. కాబట్టి వాటి వల్ల వచ్చేటటువంటి ధూమాల వల్ల అకాలంలోనూ సరిగ్గా పట్టరేపు కోసుకుందాం అనే టైంకి వచ్చేటప్పటికి వర్షం పడిపోయి ఆ ధాన్యపు గింజలన్నీ కింద పడిపోయేటటువంటి రీతుల్లో వర్షాలను కురిసేటటువంటివిగా తయారవుతాయి ఇతర ధూమములు. కాబట్టి యజ్ఞధూమం వల్ల పర్జన్యం వస్తుంది అనేది ప్రత్యక్ష విషయం. అక్కడ ధూమము అని పేరు ఎత్తకుండగా యజ్ఞం వల్ల వర్షం వస్తుంది అనేటటువంటి మాటకు ప్రత్యక్ష దృష్ట్యా చూసే దాంట్లో ఆ పదార్థములతో తయారు చేసిన ధూమమైతేనే మీకు చక్కనైనటువంటి వర్షాలను పడిపిస్తుంది అనేటటువంటి అర్థాన్ని స్పష్టంగా చూపిస్తూ ఉన్నది. సరే, అది అలాంటి పెడతాం. ఆజ్యము, కొన్ని యజ్ఞాల్లో మాంసములు, కొన్ని యజ్ఞాల్లో సోమము, ఇవన్నీ పదార్థములుగా ద్రవ్యములుగా వినియోగిస్తారు. ఆజ్యధూమం వల్ల నెయ్యి హోమం చేస్తుంటే నెయ్యి కొంచెం ఎక్కువగా కాగుతోంది అనుకోండి, ఏ వాసన వస్తుంది? సువాసనగా బాగుంది అని అనిపిస్తుంది. అటువంటి ఆజ్యాన్ని శుభ్రంగా హోమం చేస్తే సుగంధం బాగుంటుంది. దానివల్ల వచ్చే ధూమం కూడా సుగంధయోగ్యమైనటువంటి పరిస్థితిని కల్పిస్తుంది. అరటిపండుతో పచ్చడి చేస్తే జామకాయ రుచి వస్తుందా? రాదు కదా. ఇది సుగంధయుక్తమైనటువంటి ఆజ్యాన్ని పట్టుకెళ్ళి హోమం చేస్తే సుగంధ రూపమైనటువంటి ఫలితమే మనకి లభిస్తుంది. పశు సంబద్ధమైనటువంటి ఆ మాంసాదులు హోమం చేసినప్పుడు వచ్చేటటువంటి ధూమం వల్ల మేఘము యొక్క ఒక దాన్ని ఏమంటారంటే శుద్ధమైనటువంటి మేఘం, సకాలంలో వర్షించేటటువంటి మేఘం. అదే సోమరసమును హోమం చేస్తే సౌమ్య యైవాహుత్యా వృష్టిమవరుంధే అని ఉన్నది వేదంలోనే. సోమాహుతులను చేసినందువల్ల ఈ వెళ్ళినటువంటి నీరు ఎక్కడ వరకు ఉండాలో అంతవరకు ఉండి మనకి సకాలంలో వృష్టిని ఇచ్చేటటువంటిది అవుతుంది అని స్పష్టంగా ఉన్నది సోమరసాహుతుల వల్ల. ఇలా ఒక్కొక్క ఆహుతి వల్ల కలిగేటటువంటి ప్రయోజనములను వారు మామూలుగా చెబుతూ స్థూలంగా యజ్ఞాద్భవతి పర్జన్య. ఇప్పుడు రకరకాల యజ్ఞాలు చేస్తుంటాం కదా గురువుగారు, అంటే కొన్ని కామ్యాలు నెరవేరడానికి కొన్ని కామ్యాల కోసం చేసిన లేదా నిత్యములుగా చేసిన పరమేశ్వర ప్రీతి కోసం చేసిన ఆజ్యం కామనం. మీరు ఏ ద్రవ్యాలు అన్నమో ఏదో హోమం చేయవలసి వచ్చినా మొదట ఉపస్థీర్య అంటే ముందు నెయ్యి వేయాలి. తర్వాత ఆ అన్నంలోంచి 2 సార్లు ద్విరవదాయ, పంచావృత్తులైతే పంచారుషయులైతే 3 సార్లు త్రిరవదాయ, పునః అభిఘార్య. ఎన్నిసార్లు ఆహుతి చేసుకున్నారు హోమం చేయడానికి? 4 సార్లు తీసుకున్నారు. మొదట నెయ్యి, చివర నెయ్యి, మధ్యలో 2 కానీ 3 కానీ ఆ ద్రవ్యం. ఏది చేసినా ఆజ్యం తప్పదు కదా. మీరు ఏది హోమం చేసినా ఆఖరికి సమిధిలో కూడా నేతిలో ముంచి వేస్తూ ఉంటారు.
ఆజ్యం తప్పదు. ఈ ఆజ్యాహుతి అనేటటువంటిది ప్రధానభూతమైనటువంటి ద్రవ్యం. అగ్నిహోత్రునకు ఆజ్యం చాలా ప్రీతిపాత్రము అని వర్ణిస్తారు. ఆ ఆజ్యం అనేటటువంటి ఆహుతి శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రంలో చెప్పబడింది కదా అని చెప్పి ఆజ్యాహుతి ఆజ్యం చాలా గొప్పది కదా అని మనం ఇంత తాగేస్తామంటే ఏమవుతుందో లోకంలో తెలుసు. నెయ్యి అసలు తినద్దని లేదు, ఆయుర్వేదం కూడాను. నెయ్యి తినాలి. అది ఎంత అంటే ఒక పరిమితంగా తినాలి. అది శరీరానికి అవసరం. ఇప్పుడు వైద్యులు కూడా అదే చెబుతున్నారు, నెయ్యి వేసుకోవాలి, లేకపోతే మోకాలు చెప్పలు నెయ్యి వేసుకోకూడదని నిన్నటి వరకు చెప్పారు. నెయ్యి వేసుకోవాలి, లేకపోతే మోకాలు చెప్పల్లో నెయ్యి అరిగిపోతుంది, ద్రవద్రవ్యం, దాంతో మోకాళ్ళ చెప్పలు అరిగిపోతున్నాయి, దాంతో చెప్పల్ని కొత్తవి వేయవలసి వస్తుంది, మోకాళ్ళ చెప్పల్ని అని చెబుతున్నారు. ప్రాచీనం నుంచి కూడా ఆద్యపుష్టిగా తినాలి అని ఉన్నది, అనుమానం ఏం లేదు. అయితే అది శరీరంలో అరుగుతోందా లేదా అనేది చూసుకోకుండా తినమని చెప్పటం లేదు. కావలసిన ఆద్యం పడాలి. సుమారు ఒక 100 గ్రాములు నెయ్యి, అందులో నెయ్యి అంటే గవాజ్యమే, శుద్ధమైన గోవు యొక్క ఆజ్యాన్ని తీసుకుని అది కనుక తింటే, దాంట్లో కూడా కొంతమంది ప్రాచీనులు మా గురువులలో ఒకరైనటువంటి వారు ఆ రోజు తీసిన వెన్న కాచిన నెయ్యే వేసుకునేవారు. నేను నెయ్యి వెన్న తీసి పెట్టామండి అని అంటే అది వేసుకుని ఆ తేడా కూడా తెలిసిపోయేది ఆయనకి. ఆ రోజున కాచిన వెన్న అయితే దానికి నవనీతము అని పేరు. ఆ నవనీతాజ్యం కావాలి అని ఇట్లా ఆయుర్వేదంలో కూడా అప్పటికప్పుడు కాచిన నెయ్యి పురాణఘృతం పేరు విన్నారా ఎప్పుడైనా మీరు? ప్రాచీన ఘృతం యుద్ధ సామగ్రులలో వర్ణించారు భారతంలో. ఆయుర్వేదంలో చూస్తే తెలిసింది. అది నెయ్యి ఒక కుండీడు తయారు చేసి దాన్ని భూమిలో పాతేసేసి పైన మూత పెట్టేసేసి పైన మట్టి కప్పి ఆ మట్టిలో తెల్ల జిల్లేడు మొక్క పెంచాలట. 12 సంవత్సరములు ఆ మొక్క పెరిగిన తర్వాత లోపలది పురాణఘృతం అవుతుంది. ఈ పురాణఘృతం వల్ల ఏమిటి ప్రయోజనం అనంటే నేను ఊహించింది. ఇది ప్రయోజనమని భారతంలో చెప్పలేదు. యుద్ధద్రవ్య సామగ్రిలో పురాణఘృతాన్ని పోగొట్టుకున్నారు అని ఉన్నది. దాని అభిప్రాయం ఏమిటి అంటే ఇక్కడ బాణం గుచ్చుకుంది. ఇలాగ మనకి భారతంలోనూ వీటిలోనూ యుద్ధాల్లో రామాయణంలో వర్ణిస్తుంటారు. 32 బాణాలు ఇట్టి కొట్టాడు, 32 బాణాలు ఒంటి మీద గుచ్చుకున్నాయి అనుకుందాం. 32 చోట్ల ఓ దబ్బనంతో కొంచెం గుచ్చాం అనుకోండి, అక్కడికి సాయంకాలానికి ఎలా ఉంటాడు? జ్వరం వచ్చేస్తుంది, ఒళ్ళంతా పనికి రాకుండా అయిపోతుంది. ఇవాళ 32 బాణాలు శరీరంలో గుచ్చుకుపోయి మొన్నాడు పొద్దునకు యుద్ధానికి వస్తున్నాడు వాడు. అంటే ఆ రాత్రి వీళ్ళకి చికిత్స ఉన్నది. ఈ పురాణఘృతాన్ని గట్టిగా పామేస్తే పైన అప్పటికప్పుడు అతుక్కుపోతుంది అని తోస్తోంది. దాని యొక్క పరిస్థితిని బట్టి చూస్తే మహాభారతాదుల్లో ఇట్లాంటి శక్తి కలిగిన ఈ ఆజ్యాల్ని మనం పైకి పంపిస్తే అవి ఆ మేఘములను పరిపూర్ణంగా పట్టుకుంటాయి. ఈ సమిధులతో పంపిస్తే, అంటే మీరు చెప్పినటువంటి పురాణాజ్యంతో మళ్ళీ యాగాదులు చేస్తే, పురాణాదులతో పురాణఘృతంతో యాగాదులు లేవు, వైద్యం కోసమే, వైద్యం కోసం. ఇది ఎప్పటికప్పుడు తీసుకున్న నెయ్యితోటే చెయ్యాలి. శుద్ధమైనటువంటి నవనీతం, పైగా అది కూడా ఎన్నవమై తన్నవనీతమభవతని వేదంలోనే దాని యొక్క స్వరూపాన్ని వర్ణించారు. కనుక ఈ పవిత్ర ద్రవ్యముల ద్వారా పైకి వెళ్ళినటువంటి ధూమం వల్ల ఈ శక్తి కలుగుతున్నది. ఇది సిద్ధమైన ప్రమాణం. మనకి వేదాల్లో చెప్పినందుకు ఈ పదార్థాలనే హోమం చెయ్యాలి అని చెప్పడంలో ఉద్దేశ్యం ఇది. అలాగే ధాన్యాదులు ఇవన్నీ ఓషధులు కదా, ఓషధుల్ని తీసుకెళ్ళి దాంట్లో హోమం చేస్తే దాని ద్వారా వచ్చేటటువంటి ధూమం అయితే ఆ యోగ్యమైనటువంటి జలాన్ని వర్షిస్తుంది. ఇక ధూమం అసలు ఏ ధూమమునకు ఏ శక్తి ఉన్నది అనని కొన్ని పదార్థాలు తగలబెడుతూ ఉంటే ఆ వాసన వస్తుంది. టైర్లు తగలబెడుతూ ఉంటారు వీళ్ళు తెల్లారగట్ట చలిమంటల కోసం అని. ఆ పక్క నుంచి పెడుతుంటే ఆ వాసన భరించగలమా? అదొక రకమైన దుర్గంధం కూడా ఉంటుంది. ఇంకా పొగ మీదకి వస్తే చెప్పలేం. అంటే ఒక్కొక్క పదార్థము ద్వారా ఒక్కొక్క ధూమము ఏర్పడి అది దుఃఖాన్ని కలిగింపచేసేది, సుఖాన్ని కలిగింపచేసేది కూడా అవుతోంది అనేది లోక వ్యవహారంలో మనకి సిద్ధమైన విషయం. అది ఏ పదార్థం ఏమిటి అనేటటువంటి దాంట్లో యజ్ఞములలో ఆ పదార్థములనే హోమం చేయాలి, కానీ తుమ్మకర్ర పట్టుకెళ్ళి హోమం చేయకూడదు. అక్కడికి మంట కోసం కూడా తుమ్మకర్ర వేయకూడదు. కేవలం మంట కోసం వేసేటప్పుడు కూడా మామిడి, పనస ఇలాంటివి కొన్ని వాటిని చెబుతారు తప్ప మిగిలినవి నిషేధంలో ఉన్నాయి.
ఇవి చెయ్యాలి అని విధిలో ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి విమోదుగా వగైరాలు. అందుచేత ప్రతి పదార్థములోనూ ధూమభేదం ఉన్నది, గంధభేదం ఉన్నది. వాటిని హోమం చేస్తే దానివల్ల వచ్చేటటువంటి పర్జన్యం సువృష్టికి హేతువవుతుంది. ఇప్పుడు ధూమంలో భేదం ఉందా లేదా అని చెప్పే పెద్ద ప్రశ్న అక్కర్లేదు కదా. పాలు పొంగి నిప్పుల్లో పడితే ఆ వచ్చే వాసన వేరు, నెయ్యి బాగా కాగిపోయి మాడిపోతోందంటే వచ్చే వాసన వేరు, అన్నం మాడిపోతుంటే వచ్చే వాసన వేరు, కూర మాడిపోతుంటే వచ్చిన వాసన వేరు. మాడిపోతుంటేనే వచ్చే వాసనే ఇక్కడికి తెలిస్తే దాంట్లోంచి వచ్చేటువంటి గంధం, ధూమం ఇవన్నీ ఆయా ప్రయోజనాలను కలిగిస్తాయనే కదా. వంకాయలు, బీరకాయలు హోమం చేయమని చెప్పారా ఎక్కడైనా? అవి కూరలు వండుకోవడానికే పనికొస్తాయి. ఇవి మాత్రం పనికొస్తాయి. అన్నం హోమం చేయొచ్చు, గోధుమలు హోమం చేయొచ్చు. సూర్యభగవానుడికి చేసేటప్పుడు గోధుమాన్నం హోమం చేస్తే చాలా శీఘ్రంగా ఆరోగ్యం కలుగుతుంది. అంటే అవన్నీ ఓషధులు కనుక. అంటే ఓషధుల ద్వారా ఏర్పడినటువంటి ధూమము క్షేమాన్ని కలిగింపచేస్తుంది, అనౌషధుల ద్వారా ఏర్పరిచినటువంటి ధూమము దుఃఖాన్ని కలిగింపచేస్తుంది అనేది సుస్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. కనుక ప్రతి పదార్థంలోనూ ఈ కేవలం హోమాల్లో యజ్ఞాల్లో ఉండే ధూమం ఇంకో ధూమం అని కాదు, లౌకికంగా కూడా ఈ టపాసులు తయారు చేస్తారు కదా, గంధకం తగులెడితే అంటుకుంటే ఏం చేయాలి? దాని మంట వేరు, దాని ధూమం వేరు. అదే సూర్యకారం అయితే దాని మంట వేరు, దాని ధూమం వేరు. ఇట్లా వీటిల్లోనే తేడా తెలిసిపోతుంది. వాసన వచ్చేటప్పటికీ ఏ పదార్థం తగులిపోతుందో తెలుస్తోంది. ఇంకా ఆ ధూమం మీదకి వస్తే సహించలేని పరిస్థితులు వస్తున్నాయి. ఈ హోమధూమాల దగ్గరికి వచ్చేటప్పటికీ ఓ చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి. నేను యజ్ఞాల్లో చిన్నప్పుడు సుమారు 1000 యాగాల్లో పాల్గొన్నాను. నేను ప్రతి పౌర్ణమికి, ప్రతి పాఠ్యమికి 4 రాహితాగ్నులతో చేయించాలి. నేను 12 ఏళ్ళు ఉన్నాను అక్కడ. మధ్యలో వేరే ఇష్టలు వస్తూ ఉంటాయి. వీటన్నింటికీ నేను అక్కడ నేను చదువుకున్నటువంటి ప్రదేశంలో డొక్కలు ఎక్కువ, కొబ్బరి డొక్కలు, వాటినే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం పీళ్ళు కంటే. అక్కడ వినియోగించేటప్పుడు ఏమయ్యేది, డొక్కలు వేసేటప్పుడు పొగ వచ్చేసేది. సరే మొత్తం హోమం పూర్తి చేసుకుని బయటికి వచ్చేటప్పటికీ కళ్ళు ఎర్రగా ఉండేవి పొగ మూలాన. ఆ తర్వాత శుభ్రంగా కళ్ళు చేతులు కడిగేసుకుని మొహంతా కడిగేసుకుని భోజనానికి వెళ్ళి కూర్చొని భోజనం చేసి వచ్చేటప్పటికి కళ్ళు తెల్లగా మల్లెపూల్లా తయారయ్యేవి. ఈ హోమధూమం సంక్రమించినందువలన తాత్కాలికంగా ఈ పదార్థాల వల్ల తేడా వచ్చినప్పటికీ కూడా హోమధూమం తగిలేటప్పటికీ ఆ కళ్ళు మళ్ళీ శుద్ధంగా తయారయ్యేవి. జస్ట్ 1 గంటన్నర భేదం అన్నమాట. అక్కడ ఇష్టి పూర్తి చేసుకుని కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసో మొత్తం మీద మళ్ళీ భోజనానికి వచ్చి కూర్చొని భోజనం పూర్తయ్యేటప్పుడు కళ్ళు హాయిగా ఉండేవి. హోమధూమానికి ఆ ప్రత్యేకత ఉన్నది అని నేను స్వానుభవంలో గ్రహించిన మాట. ఈ డొక్కలును ఇవి కాకుండా చక్కని పేళ్లతోటి వాటితోటి వేస్తే ఈ పొగ కూడా అంత వచ్చేది కాదు. పచ్చుంటే పొగ వస్తుంది తప్పదు. ఆ పొగ వచ్చినప్పటికీ అంత పెద్ద బాధ కలిగేది కాదు. కానీ డొక్కలు ఇవి వేసేటప్పటికి మాత్రం బాధ వచ్చేది. వచ్చిన అక్కడ యజ్ఞంలో ప్రవేశించాక బయటికి రావడానికి ఉండదు కదా. ఆ పొగ అనుభవిస్తూనే మొత్తం మీద ఆ యజ్ఞం పూర్తి చేసేవాళ్ళం. అయిపోయిన తర్వాత అనుభవం ఏమిటి అంటే ఈ ఎర్రతనం పోయేది కళ్ళకి, ఆ పొగ వచ్చిన బాధ పోయేది, చక్కగా దానివల్ల తలపోటు రావడం, ఇవన్నీ మిగిలిన పొగల్లో మీకు ఆ సౌకర్యం ఉందా? కాబట్టి ప్రతి పదార్థానికి ధూమభేదం ఉన్నది. యజ్ఞంలో చెప్పినటువంటి పదార్థాల వల్ల సువృష్టి కలుగుతుంది, అది విశేషం. అక్కడ సువృష్టి కావాలి, కేవలం వృష్టి కాదు. కేవలం వృష్టి అయితేనూ ప్రమాదం, అతివృష్టి అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు. అది సువృష్టి కావాలి. సువృష్టి అనే మాటకు అర్థం ఏమిటంటే ప్రతి బిందువు కూడా వర్షంలో వచ్చినటువంటిది సస్యోత్పాదకము, ప్రజాక్షేమప్రదము అవ్వాలి అని. వడగళ్ళవాన కురిసిందన్నారు. వడగళ్ళవాన అంటే ఇంతంత రాళ్ళు కురిసాయట, వడగళ్ళు బొర్రలు బద్దలైపోయాయి. ప్రయోజనం ఉంది మనకి? అది కరిగినా భూమిలోకి పీల్చేస్తుంది. వర్షవేగంతో జలం సముద్రంలోకో కాలువల్లోకో వెళ్ళినట్టుగా ఈ వడగళ్ళవాన కురిసినప్పుడు దాంట్లోకి వెళ్ళదు. ద్రావణ వర్షాలు కురిశాయన్నారు, నదులు కూడా పాడైపోతాయి. అవి కాకుండా చక్కగా ఆ వచన వాళ్ళు సైంటిస్టులు పేరిట్టారు సజీవ వర్షము అని. అంటే సస్యోత్పాదకమైనటువంటి వర్షము అని అర్థంట. ఈ పదానికి సంస్కృతంలో అర్థం రాదు, పేర్లు ఎట్టేస్తున్నారు. సరే, ఆ వర్షములు ప్రజాక్షేమప్రదము, నదులు పూరించి చక్కగా తాగడానికి నీళ్లు,
పంటలకు ఉపయోగించేటటువంటి వర్షము కావాలి అని అంటే ఈ ధూమం